హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ విడుదలయిందా అని చెప్పేసని చాలామంది అయితే నాకు కామెంట్స్ పెడుతున్నారండి. ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ ఇంకా రిలీజ్ కాలేదు. ఇంకా అప్డేట్ కూడా కాలేదండి. కొంతమంది కామెంట్ల ద్వారా ఏమడుగుతున్నారంటే, మేము చాలా వీడియోస్ చూసామండి. ఫిబ్రవరి నెల పెన్షన్ రిలీజ్ అయింది. అంతేకాకుండా పెంచిన పెన్షన్స్ విడుదల చేశారని వింటున్నాము. ఇది నిజమేనా అని చెప్పేసని కూడా అడుగుతున్నారు. లేదండి, ఇంకా పెన్షన్స్ అనేది ఈ నెల అప్డేటే చేయలేదు. అప్డేట్ చేయలేదంటే ఇంకా విడుదలకు సిద్ధం చేయలేదని అర్థం. అప్డేట్ కాలేదు. అందులోనూ పెంచిన పెన్షన్స్ అయితే ఈ నెల కూడా వెయ్యరండి. ఆల్రెడీ మనకి ఎంతైతే ఇస్తున్నారో 4016 వికలాంగుల పెన్షన్, 2016 సాధారణ పెన్షను, అదే పెన్షను ఈ నెల కూడా ఇస్తారండి. పెంచిన పెన్షన్ ఇస్తారని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అధికారులు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ నెల మాత్రం పాత పెన్షనే విడుదల చేస్తారని తెలిసింది. అది కూడా ఈ నెల ఇచ్చేది ఫిబ్రవరి నెల పెన్షన్. మీరు పెన్షన్ స్టేటస్లో చెక్ చేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది మార్చి నెల పెన్షన్ కదా, ఫిబ్రవరిది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా అని చెప్పేసి అని అంటున్నారు. మీరు పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మనకి లాస్ట్ మంత్ ఇచ్చింది జనవరి నెలదండి. ఇప్పుడు విడుదల చేయబోయేది ఫిబ్రవరి నెల పెన్షన్ను. కొంతమందికి ఏమంటే నెల దాటి కూడా తర్వాత నెలలో కూడా పడుతున్నాయి కాబట్టి వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ నెల వచ్చింది కదా పెన్షన్, మాకు పోయిన నెల రాలేదు అట్లా అనుకుంటున్నారు. కాదండి, మనకు వచ్చేదంతా కూడా లాస్ట్ మంత్ పెన్షన్సే వస్తున్నాయి. కాకపోతే కొంచెం ముందుకెళ్ళిపోతున్నాయి డేట్లు. నేను యూడిఐడి కార్డుల గురించి కొన్ని వీడియోలు అయితే చేశానండి రీసెంట్గా. ఆ వీడియోల ద్వారా కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది అడిగిన డౌట్స్ ఏంటంటే, మా దగ్గర సదరం సర్టిఫికెట్ ఉంది కదా, మళ్ళీ మేము యూడిఐడి కార్డుగా అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్నా కానీ యూడిఐడి కార్డు కంపల్సరీ అండి. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికెట్లు అనేవి నిలిపివేస్తున్నారు. యూడిఐడి కార్డులు మాత్రమే జారీ చేస్తున్నారండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే సదరం స్లాట్లో బుక్ చేసుకోకూడదండి. ఈ యూడిఐడి కార్డులకి బుక్ చేసుకుంటే మీకు మెడికల్ క్యాంప్కి వెళ్ళి చక్కగా అక్కడ మెడికల్ చెకప్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మెడికల్ చెకప్ చేసి మీకు యూడిఐడి కార్డు మాత్రమే జారీ చేస్తారు. ఇంకా సదరం సర్టిఫికెట్ ఇవ్వరు మీకు. ఇది కొత్తగా సదరం సర్టిఫికెట్ అప్లై చేసుకునే వాళ్ళకి. ఇక పాత వాళ్ళకి అంటే ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ ఉన్న పాత వాళ్ళకైతే మాత్రం అప్లై చేసుకోవాల్సిన అవసరమే లేదంటండి. ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఆ కార్డు మీకు పోస్ట్ ద్వారా ఇంటికే వస్తుందంటే అది సదరం సర్టిఫికెట్లో ఉన్న అడ్రస్కి మాత్రం వెళ్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు కూడా. సదరం సర్టిఫికెట్ల స్థానంలో దివ్యాంగులకు మార్చి నుండి యూడిఐడి కార్డులు జారీ చేయాలని సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. సదరం సర్టిఫికెట్లు ఉన్న దివ్యాంగులకు డిఆర్డిఓలు యూడిఐడి జనరేట్ చేయాలని సూచించారు. యూడిఐడి కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగంలోకి వస్తాయన్నారు. దివ్యాంగుల కోసం ఒక జాతీయ డేటాబేస్ రూపొందించడమే ఈ యూడిఐడి కార్డు లక్ష్యమని తెలిపారు. చూసారు కదా అండి, ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి వాళ్ళే ఈ కార్డులు జనరేట్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలని సెర్ఫ్ సిఇఓ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు కలెక్టర్లకి. జనరేట్ చేయడం అంటే ఏం లేదండి, ఆల్రెడీ సదరం సర్టిఫికెట్లో మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో యూడిఐడి కార్డులకి ఫార్వర్డ్ చేసి ఆ కార్డులే మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. త్వరలోనే మీ కార్డు కూడా అంటే ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరేం అప్లై చేయకుండానే పోస్ట్ ద్వారా మీ ఇళ్ళకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ యూడిఐడి కార్డు పోస్ట్ ద్వారా వచ్చేది సదరం సర్టిఫికెట్లో ఉన్న అడ్రస్కి మాత్రమే వస్తుందండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోగలరు. ఇంకొక విషయం కూడా చాలామంది అడిగారండి. ఏమనంటే, యూడిఐడి కార్డులో తప్పులు వస్తే ఏం చేయాలి అంటే, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా పేరు కానీ ఏదైనా తప్పులు వస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. యూడిఐడి కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇక ఉండదండి అవకాశం. మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ప్రజావాణి ద్వారా అప్లై చేసుకోవాల్సిందే. ఈ ప్రజావాణిలో అప్పీల్ చేసుకుంటే అంటే ఫిర్యాదు లెటర్ పెట్టుకుంటే
కంపల్సరీగా మీకు అక్కడైతే పరిష్కారం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు యూడీ ఐడీ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఇంకా దేని ద్వారా అయితే మీరు సరిచేసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా తీసుకొనెళ్ళి, ఆ ఫిర్యాదు లెటర్‌కి జాయిన్ చేసి, అక్కడ ప్రజావాణిలో ఇస్తే వాళ్ళు మెడికల్ బోర్డ్‌కి పంపిస్తారు. త్వరలోనే మీకైతే ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. అక్కడ తప్పితే మీకు పరిష్కారం ఎక్కడ దొరకదు. యూడీఐడీ కార్డులో తప్పులు దొర్లితే మీరు అక్కడ ట్రై చేయండి. ప్రజావాణిలో ప్రతి సోమవారం కంపల్సరీగా ప్రజావాణి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరైతే అక్కడ ఫిర్యాదు లెటర్ పెట్టుకోండి. దేని ద్వారా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లెటర్ కూడా జాయిన్ చేయాలి. దాని జిరాక్స్‌లు మాత్రమే, ఒరిజినల్స్ ఎవరు పెట్టొద్దు దయచేసి. మీరు పెట్టాలనుకున్నా అక్కడ మాత్రం ఒరిజినల్స్ తీసుకోరు. కంపల్సరీగా జిరాక్స్‌లే ఇమ్మంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. వెళ్ళేటప్పుడు జిరాక్స్‌లు కూడా తీసుకొని వెళ్ళండి వాటివి. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీ మెంబర్స్‌లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వివరాలు అందరూ తెలుసుకుంటారు. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.